కరోనా కొత్త వేరియంట్ నిజంగానే అంత భయానకమా? మళ్లీ క్వారంటైన్ కష్టాలు తప్పవా? పరిస్థితి లాక్డౌన్కు దారితీస్తుందా? అనే భయాల కంటే ముందుగా గుర్తొచ్చేది కోవిడ్ బూస్టర్ వ్యాక్సిన్. కానీ బూస్టర్ వేయించుకోవాలా వద్దా అనేది కూడా ఇప్పుడు ప్రపంచ సమస్యగా మారింది. అవును, కోవిడ్ వ్యాక్సినేషన్తో గుండెపోటు వచ్చే ఛాన్సుందట. 5 ఏళ్ల కిందట ప్రపంచాన్ని కుదిపేసిన పీడకల కోవిడ్-19 నేను బతికే ఉన్నా అంటూ అడపాదడపా హెచ్చరిస్తూనే ఉంది. వారం రోజులుగా ఆసియన్ కంట్రీస్లో టెర్రర్ పుట్టిస్తోంది. మనదాకా రాలేదుగా అనుకుంటుండగానే భారత్లో పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతూ కోవిడ్ భయాన్ని మళ్లీ పరిచయం చేస్తోంది. ప్రస్తుతం మన దేశంలో 250కి పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గతంలోలాగే ఈ సీజన్లో కూడా కోవిడ్ ఫియర్లో కేరళ రాష్ట్రమే ముందుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితికైనా సిద్ధమవ్వాలని స్వయానా కేరళ ఆరోగ్య మంత్రే హెచ్చరించారు. పాండిచ్చేరి, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, సిక్కిం, హర్యానా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సైతం అటెన్షన్ మోడ్లోకి వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాల్ని కూడా అలర్ట్ చేసింది కోవిడ్ ఫియర్. పొరుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరగటంతో స్పెషల్ అడ్వైజరీ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ. వీలైనంత వరకు పార్టీలు, ఫంక్షన్లు, ప్రార్థనలకు దూరంగా ఉండాలి. రైల్వే స్టేషన్, బస్టాండ్, ఎయిర్పోర్టులలో మాస్క్ వేసుకోవటం, భౌతిక దూరం పాటించటం తప్పనిసరి. 60 ఏళ్లు పైబడిన వాళ్లు, గర్భవతులు ఇంట్లో నుంచి బయటకు రావద్దు. తరచూ చేతులు కడుక్కోవాలి. జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అనారోగ్యంగా ఉంటే బయటకు వెళ్లకండి అని సూచించింది ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్. పరీక్షల కోసం ల్యాబ్స్ సిద్ధంగా ఉంచాలని జిల్లా వైద్యాధికారుల్ని అప్రమత్తం చేసింది కూడా. ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్ర కోవిడ్ సంబంధిత సమస్యలతో 2 మరణించారు. వీళ్లకు మిగతా అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో అప్పట్లో తేలిగ్గా తీసుకున్నాయి ప్రభుత్వాలు. కోవిడ్ సంకేతాలు కనిపించగానే టెస్టుల కోసం క్యూ కట్టే పరిస్థితి ఇంకా మన దేశంలో లేదు. ఇప్పుడు సర్క్యులేషన్లో ఉన్న వైరస్ ఒమిక్రాన్ ఫ్యామిలీలోని JN.1 అనే వేరియంట్ నుంచి వచ్చిన సబ్ వేరియంట్. ఒరిజినల్ వైరస్తో పోలిస్తే దీని తీవ్రత చాలా తక్కువ. థర్డ్ వేవ్లో వచ్చిన ఒమిక్రాన్ వేరియంటే అప్పట్లో పెద్దగా ప్రభావం చూపలేదు. తాజా వేరియంట్తో పెద్దగా భయపడాల్సిన అవసరం లేనట్టే. 100 మందికి వైరస్ సోకితే 5గురు కూడా ఆస్పత్రిలో చేరే అవసరం రాదు. కానీ కోవిడ్ ఉనికి తీవ్రతను బట్టి దేశాలన్నీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్లైన్. అందుబాటులో ఉన్నంత మాత్రాన బూస్టర్ వ్యాక్సిన్ వేసుకోవచ్చా అనేది కొత్తగా పుట్టిన భయం.